హలో గాయస్, మనకి ఆర్సీబీ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచెస్ కూడా హోమ్ గ్రౌండ్లో ఓడిపోవడం జరిగింది. సో దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ మీద ఏదైతే మ్యాచ్ జరిగిందో సో ఆ మ్యాచ్లో చూసుకుంటే వీళ్ళు బోని కొట్టారు. అయితే అది అంతా పక్కన పెడితే మరి ఈ గెలుపుకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ అని చెబుతాం. సో మరి విరాట్ కోహ్లీ పరిస్థితి కనుక ఈ సీజన్లో చూసుకుంటే మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. దాని తర్వాత ఒక మంచి యావరేజ్ ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే స్ట్రైక్ రేట్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో మరి దాంట్లో చూసుకుంటే మొత్తం 392 రన్స్ చేశాడు ఈ సీజన్ మొత్తంలో. సో దాని తర్వాత స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 144 రన్స్ ఉంది. యావరేజ్ చూసుకున్నా సరే 65 యావరేజ్ ఉంది. సో మరి దీంతో మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో అయితే మరి సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో అదంతా పక్కన పెడితే మరి ఇంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి సో మరి మొన్న రాజస్థాన్ రాయల్స్ మీద గెలవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉన్నాడు కాబట్టి సో దీని గురించి వాళ్ళ మెంటర్ అయిన దినేష్ కార్తిక్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే అతనికి ఎదురైన క్వశ్చన్ ఏంటంటే మరి విరాట్ కోహ్లీ ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా, సో అతని గురించి మీరేం చెప్తారు అంటే ఇక్కడ దినేష్ కార్తిక్ చెప్తుంది ఒకటే. సో మరి విరాట్ కోహ్లీ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 18 సీజన్స్ ఆడాడు. 18 సీజన్స్ ఆడటం ఒక ఎత్తు అయితే మరి దాంట్లో కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సో మరి దీని అంతటికి కూడా ఒకటే రీజన్, తనకి ఆట మీద ఉన్న కమిట్మెంట్, సో దాని తర్వాత పరుగులు చేయాలి అనే దాహం. సో ఈ రెండు ఏదైతే ఉందో సో ఈ రెండు మాత్రమే తనకి మరి 18 సీజన్స్ నుంచి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడానికి ఈ రెండే రీజన్స్ అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. సో దాని తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడంటే మాకు రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ గెలిచాం కదా, సో దీనికంటే ముందు చూసుకుంటే మేము 3 మ్యాచ్లు ఓడిపోయాం హోమ్ గ్రౌండ్లో. సో మరి దాని తర్వాత విరాట్ కోహ్లీ తను ఆత్మవిమర్శనం చేసుకున్నాడు. నేను మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాను, మరి టీమ్మేట్స్ కూడా కొంచెం ఎలాగ మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి అనే దాని గురించి ఆలోచించి దాని తర్వాత మరి టీం నుంచి కూడా మంచిగా మరి వాళ్ళ నుంచి కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ రాబెట్టి ఈరోజు మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు అని చెప్పేసి కూడా దినేష్ కార్తిక్ మాట్లాడటం జరిగింది. అయితే దాని తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే దినేష్ కార్తిక్ ఇక్కడ బెంగళూరులో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో మరి స్టేడియంకి వచ్చేవాళ్ళు కూడా విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చూడటానికే చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. సో అయితే మరి అతన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకా స్కోర్ ఇంకా ఎక్కువ స్కోర్ ఎలా రాబట్టాలా అని చెప్పేసి తన స్కిల్స్ మీద కూడా మరి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సో మరి ఇంకా ఎక్కువ రన్స్ రావాలి అనే దాహంతో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పేసి కూడా సో తన గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే మరి విరాట్ కోహ్లీ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇంకొక బ్యాక్గ్రౌండ్లో ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే మరి అతను పిచ్చి కండిషన్స్ కానీ లేదంటే మ్యాచ్ సిచ్యువేషన్స్ని కానీ సో వీటితో పాటు అతని హార్డ్ వర్క్, సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో సో ఈ మూడే మరి అతనికి ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి దాని తర్వాత వరల్డ్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్గా ఉండటానికి సో ఈ మూడు అయితే కీ రోల్గా ప్లే చేస్తున్నాయి అని చెప్పేసి కూడా దినేష్ కార్తిక్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఆర్సీబీ చూసుకుంటే మరి ఈ సీజన్లో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్లో నిలబడే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసరికి మరి నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో మరి డీసీ మీద మ్యాచ్లో మరి వీళ్ళు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఇంకా వీళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డీసీ కూడా ఒక మంచి గేమ్ ఆడుతుంది కాబట్టి. సో ఏదేమైనా సరే మరి డీసీ మీద మ్యాచ్ గెలిచారంటే ఖచ్చితంగా వీళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యింది. సో దానివల్ల వీళ్ళు ఈసారి ట్రోఫీ అయినా కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా సరే మరి దినేష్ కార్తిక్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.